రెండు రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. రెండు రాజుల గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యేషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించెను. హల్లెలూయా. హిజ్కియాకి మరణకరమైన రోగం ఒకటి వచ్చిందంటండి. ఆ రోగము రాగానే హిజ్కియా దీనుడై, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకోయా, నేను యథార్థ హృదయుడినై సత్యముతో నేను ఎలా నడుచుకున్నానో కృపతో జ్ఞాపకం చేసుకోయా అని దేవుడికి మొర్ర పెట్టడం ప్రారంభించాడండి. కన్నీళ్లు విడుస్తూ, ప్రభువా అయ్యా నా శరీరం బలహీనమైపోతుంది ప్రభువా, నేను బలాన్ని కోల్పోతున్నానయ్యా, అయ్యా నా తండ్రి నాకు సహాయం చేయని ప్రభు పాదాలు పట్టుకోగా, చూడండి ఆ తర్వాత వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. యేషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుడు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే నడిమిశాల దాటక ముందే, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క కొంత దూరం వెళ్ళిన ప్రాంతం వెళ్ళి ఆ గేటు దాటక మునిపే దేవుడు వాక్కు మరలా ప్రత్యక్షమైంది దైవజనుడికి, నేను హిజ్కియా కన్నీరు విడుచుట చూచాను కనుక అతడి యొద్దకు మరలా తిరిగి వెళ్ళి చెప్పుము, ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది మరణకరమైన వ్యాధి నాలో ఉందని, నేను బలహీనమైపోతున్నా, నేను కృంగిపోతున్నానని బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నమ్ముకున్న నీలో బలం కోల్పోతున్నావని నువ్వు భయపడద్దు. నా దేవుని వైపు నువ్వు తిరగగలిగితే, ప్రభువుని ప్రార్థించగలిగినట్లయితే, హిజ్కియాకు ఎలా దేవుడు అవకాశం ఇచ్చాడో మరలా మనకి దేవుడు అలాగున అవకాశము దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్ను ఆరోగ్యం ఇస్తే దాన్ని ఎవ్వరు కూడా తీసేయటం అనేది జరగదు. హల్లెలూయా. సాతానుడికి దేవుడు అనుమతిస్తేనే నీ ఆరోగ్యం మీద అధికారం వాడికి. నీ శరీరాన్ని క్షీణించాలన్నా, నీవు బలహీనం అయిపోవాలన్నా సాతానుడికి దేవుడు అనుమతిస్తేనే. కనుక దేవుడే నీతో చెప్తున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ నేను దయచేయుదును. ఆమేన్. హల్లెలూయా. మన శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు, బలాన్ని కోల్పోయినప్పుడు ఎవరు మనకి ఇస్తారండి? దేవుడు ఇస్తారు. మనుషులు ఇస్తారా? డాక్టర్లు ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. డాక్టర్లు నామమాత్రము వైద్యము చేసేవాళ్ళే, ఆయుష్నిచ్చే వాళ్ళు కాదు, ఆరోగ్యం ఇచ్చేది వాళ్ళు కాదు. దేవుడు వాళ్ళు కూడా అంతే. ఏమంటారంటే, మా ప్రయత్నం మేము చేసాం, తర్వాత దేవుడు దయ అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు వాళ్ళకే అంతుపట్టకపోవచ్చు ఆ రోగం, దానికి మెడిసిన్ లేకపోవచ్చు. వైరస్ అనేది అదేదో పెద్దగా వచ్చిద్దా?
ఏదో తెలియని అనువంత రూపంలో వైరస్ మనిషిని సోకిందంటే ఆ మనిషి ఏమైపోతాడంటే రోజు రోజుకు బలహీనమైపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కానీ దేవుడికి తెలియనిదంటూ ఏమీ లేదు. హిజ్కియా విషయంలో కూడా హిజ్కియా మరణం అవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని దైవజనుడి ద్వారా చెప్పినప్పుడు హిజ్కియా వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లా యథార్థ హృదయుడినై నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని వేడుకొనగా హిజ్కియా జీవితంలో దేవుడు ఏం చేశాడండి? అద్భుతము చేశాడు. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. హిజ్కియా జీవితంలో దేవుడు అద్భుతం జరిగించాడు. ఈ రోజు నీ జీవితంలో జరిగించలేడా? నీ శరీరంలో బలహీనతను దేవుడు తొలగించలేడా? మరలా నీకు దేవుడు బలాన్ని దయచేయలేడా? నా దేవుడు తప్పకుండా నీకు బలమును దయచేయును గాక. ఆమేన్. హిజ్కియాను స్వస్థపరిచిన యేసయ్య నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్. మొట్టమొదటిగా మనము మన శరీరంలో బలహీనత ఏర్పడ్డప్పుడు, రోగం ఏర్పడ్డప్పుడు మన బలాన్ని కోల్పోతాం. ఆ సమయంలో మనకు దేవుడు బలాన్ని దయచేస్తాడు. మనుషులు కాదు. కట్టుకున్న భర్త ఇస్తాడా? ఆరోగ్యాన్ని ఇస్తాడా? కన్న బిడ్డలు ఇస్తారా? డాక్టర్లు ఇస్తారా? ఇవ్వరు. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ ఆయుష్ తీసేస్తే ఎంత మంది అడ్డపడ్డా సరే అది అసాధ్యం. బాగా గుర్తుంచుకో, గమనించుకో. దేవుడు నీ ఆయుష్, లోకంలో సామెత ఉంటుంది, నీ ఆకు చినిగిపోయింది. హల్లెలూయా. నీ ఆకు చినిగిపోతే దాన్ని బాగు చేయటం ఎవరికి వల్ల కాదంటారు. కానీ దేవుడు ఒక వ్యక్తి ఆయుష్ను తొలగిస్తే ఎంతమంది అడ్డుపడ్డా అది అసాధ్యం. నువ్వు అపోలోకి వెళ్ళినా, నిమ్స్కి వెళ్ళినా, ఎన్ఆర్ఐకి వెళ్ళినా, ఎంత పెద్ద ఆసుపత్రికి వెళ్ళినా నీ ఆరోగ్యము కుదటబడి నువ్వు బాగుపడటం అనేది కష్టం. దేవుడు ఒక వ్యక్తికి ఆయుష్ని ఇచ్చాడనుకో, గడ్డి పరక ద్వారా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేని ద్వారా? గడ్డి పరక అండి. గడ్డి పరక ఎంత ఉంటది? సన్నగా ఉంటది. దాని ద్వారా కూడా దేవుడు కాపాడుతారు. హల్లెలూయా. 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 ఓసారి ఓ బస్సు ట్రావెల్ చేస్తున్నప్పుడు, అది లోయ మార్గం అంట. ట్రావెల్ చేస్తూ 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 ఆ లోయ మార్గంలో వెళ్తున్నప్పుడు సడన్ గా డ్రైవర్ తోలే వ్యక్తి యామరపాటుతోటి కునికి విడిచాడంట. బండి తోలే వ్యక్తి కునికి విడవగానే ఆ డ్రైవరు ఆ బండిని తీసుకెళ్లి లోయ వైపు తిరిగిందంట. బండి కిందేమో లోయ, చివరి అంచులో ఏదో ఒక కట్టె లాంటిది తట్టుకొని అలానే వేలాడుతూ ఉందంట. వేలాడుతూ ఉంటే కొన్ని గంటల సేపు అలానే ఉందంటండి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ బస్సులో వాళ్ళందరూ దిగేంత వరకు కూడా ఆ బస్సుకి ఏమాత్రం కూడా ప్రమాదం అనేది లేకుండా దేవుడు కాపాడారంట. వాళ్ళందరూ దిగంగానే ఏమంటున్నారంటే, అయ్యా, ప్రమాదపు అంచుల్లో దేవుడే మమ్మల్ని కాపాడాడు, లేకపోతే ఈ చివర ఈ యొక్క చిన్న కట్టె తట్టుకొని ఈ బస్సు ఆగటం అంటే దేవుడు మిరేకిల్, ఆయన అద్భుతం అని వాళ్ళందరు దిగగానే సాక్ష్యం చెప్తున్నారంట. ఈ రోజున ప్రియ దేవుడి బిడ్డలారా, దేవుడు నీకు బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వకపోతే నీ బలము క్షీణించిపోతుంది, నీ ఆరోగ్యము క్షీణించిపోతుంది. ప్రభు నమ్మదగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా.